నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని కడప లోక్సభతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని కడప లోక్సభతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశారు. నగర శివార్లలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. ఉదయం 5 గంటలకు 3వ విడత ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ టేబుళ్లను కేటాయించనున్నారు. ఉదయం 6 గంటలకు అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు తెరవనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత 8:30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో కనిష్టంగా 18 రౌండ్లు, గరిష్టంగా 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అన్ని అనుకున్న విధంగా సజావుగా సాగితే తొలి ఫలితం కమలాపురందే వస్తుంది. అలాగే బద్వేల్, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 20 రౌండ్లలో పూర్తవుతుంది. కడప 21, పులివెందుల 22, జమ్మలమడుగు 23 రౌండ్లలో పూర్తవుతాయి. ఇది ఇలా ఉండగా కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల లెక్కింపు కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఈరోజు ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో కలిసి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల్లో 79.58% ఓట్లు పోలయ్యాయన్నారు. జమ్మలమడుగులో అత్యధికంగా 86.68%, కనిష్టంగా కడపలో 65.27% ఓట్లు నమోదయ్యాయన్నారు. పోస్టల్ బ్యాలెట్లు 92.82% నమోదు కాగా మైదుకూరులో గరిష్టంగా 96.77%, బద్వేల్లో కనిష్టంగా 85.86% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. 3 అంచెల భద్రత మధ్య కౌంటింగ్ నిర్వహిస్తున్నామని, మైక్రో అబ్జర్వర్లను 1:20% ప్రకారం 603 మంది నియమించామన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుందని, కాగా లోక్సభకు సంబంధించి ఈవీఎంల కౌంటింగ్ కూడా అదే సమయంలో ప్రారంభమవుతుందన్నారు. అసెంబ్లీ ఈవీఎంల కౌంటింగ్ 8:30 గంటలకు ప్రారంభిస్తామన్నారు. లోక్సభ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు 14 టేబుల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ర్యాండమ్గా ఎంపిక చేసిన 5 వీవీప్యాట్ల స్లిప్లను లెక్కిస్తామన్నారు. ఎన్నికల సంఘ పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందని వివరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 4 దశల్లో సెక్యూరిటీ కవర్ చేస్తున్నట్లు చెప్పారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ వంటివి అనుమతించబోమన్నారు. ఉదయం 7 గంటలకు ప్రవేశ ద్వారాలు మూసివేస్తామని, ఎవరిని అనుమతించబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి మనము ఎలక్షన్స్ 13వ తారీఖున కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రేపు జూన్ 4వ తారీఖున మౌలానా ఆజాద్ ఉర్దూ పాలిటెక్నిక్ కాలేజ్ రింగ్ రోడ్ మీద ఉన్న ఫెసిలిటీలో ఆల్ 7 కాన్స్టిట్యున్సీస్ అండ్ పార్లమెంట్కి సంబంధించి వరకుని కౌంటింగ్ ఏర్పాట్లు మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన ఈ ఎలక్షన్స్లో కొన్ని డేటా వరకు ఇప్పుడు పాత్రికేయ మిత్రులందరికీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి జిల్లాలో టోటల్ ఓటింగ్ పర్సంటేజ్ 79.58% జరిగింది. ఇందులో హయ్యెస్ట్ ఓటింగ్ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో 86%, లోయెస్ట్ పోల్ పర్సంటేజ్ కడప అర్బన్ వరకు 65% జరిగింది. పోస్టల్ బ్యాలెట్ వరకు కూడా హయ్యెస్ట్ మనకి టోటల్గా పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ చేసుకున్న దాంట్లో 92% జరిగితే మైదుకూరులో 96.77%, బద్వేలో 85.86% పోస్టల్ బ్యాలెట్ జరిగింది. టోటల్ పోస్టల్ బ్యాలెట్ రేపు కౌంటింగ్ వచ్చేటప్పటికి అసెంబ్లీ వరకు 22,645, పార్లమెంటుకు వచ్చేటప్పటికి 22,635, 10 డిఫరెన్స్ ఉంది. కొంతమంది పాత్రికేయ మిత్రులు కొన్ని డిఫరెన్స్ అడిగారు. లాస్ట్ టైం 24,000 అని చెప్పారు, 22,000 ఎలా అయింది అని దాంట్లోనే. లాస్ట్ టైం మేము రిలీజ్ చేసినప్పుడు పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈటీపీబీఎస్ ఎన్ని ఇష్యూ చేసామో చెప్పడం జరిగింది. ఈటీపీబీఎస్ సుమారు మనము 2,283 వరకు ఇష్యూ చేసాం లాస్ట్ టైం. కానీ రిటర్న్ వచ్చినంత వరకు ఇప్పుడు మాకు అసెంబ్లీకి యాజ్ ఆన్ డేట్
ఈరోజు నైటు రేపు పొద్దున వరకు మాకు పోస్టల్ బ్యాలెట్ ఈటీపీఎస్ వెనక్కి రావచ్చు. అసెంబ్లీ వరకు 854 రిటర్న్ వచ్చినాయి, పార్లమెంట్ వరకు 699 వెనక్కి వచ్చినాయి అనమాట. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే ద లిమిటెడ్ ఆఫ్ 22,000 ఈజ్ వాట్ ద పోస్టల్ బ్యాలెట్ ఈస్. సెక్యూరిటీ అరేంజ్మెంట్ వరకు 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు రేపు కంటెస్టింగ్ క్యాండిడేట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ ఏం సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలనే విషయం ఎస్పీ గారు చెప్తారు. టోటల్గా రేపు కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్కి సెకండ్ ట్రైనింగ్ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ట్రైనింగ్ కూడా అన్నీ డీటెయిల్గా చేయడం జరిగింది. ఫస్ట్ ర్యాండమైజేషన్ మన 29వ తారీఖున కంప్లీట్ చేసుకుని నిన్న సెకండ్ ర్యాండమైజేషన్ కూడా కంప్లీట్ చేసాం స్టాఫ్కి. ఎవరెవరు ఏ టేబుల్కి వెళ్తారనే అంశము రేపు తెల్లవారుజామున అబ్జర్వర్స్ డిసైడ్ చేస్తారు. సో అప్పటి వరకు ఎవరెవరు స్టాఫ్ ఏ టేబుల్కి వెళ్తారనేది కూడా నోబడీ విల్ నో హూ విల్ గోయింగ్ టు విచ్ టేబుల్ ఫర్ కౌంటింగ్. ఈ యొక్క 2 ఇంపార్టెంట్ అంశాలు పాత్రికేయ మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. 8 o'clockకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్కి మటుకు ఈవీఎం కూడా 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రెండు ఒక రూమ్లో ఉండవు కాబట్టి పార్లమెంట్ ఈవీఎం కౌంటింగ్ విల్ స్టార్ట్ ఎట్ 8 AM. కానీ అసెంబ్లీ ఈవీఎంస్ మటుకు 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రీట్రేట్ చేస్తాను, అసెంబ్లీ ఈవీఎంస్ 8:30, అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ 8 o'clock, పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ యాజ్ ఈవీఎం అట్ 8 AM ఉంటుంది. 7 o'clock కల్లా 6:30 కల్లా స్టాఫ్ అందరు రిపోర్ట్ చేస్తారు. 7 o'clockకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో కౌంటింగ్ ఏజెంట్స్ అందరికీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, పొలిటికల్ పార్టీస్కి అందరికీ రిక్వెస్ట్ అంటే, కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా 7 AM కల్లా కౌంటింగ్ సెంటర్కి రావాలా. బై 7 AM దే షుడ్ బి ఇన్సైడ్. వాళ్ళకి అలొకేటెడ్ టేబుల్స్లో వాళ్ళు కూర్చోవాలా. తర్వాత మొబైల్ ఫోన్స్ ఏమీ అలౌ చేయడం కుదరదు క్లియర్ కట్గా. ఈవెన్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ ఆర్ ఫర్ కౌంటింగ్ ఏజెంట్స్ మొబైల్ ఎట్టి పరిస్థితుల్లో పంపించడం కుదరదు. కౌంటింగ్ ఏజెంట్స్ కూడా తెచ్చుకోవాల్సిన ఫామ్స్ ఏంటంటే 17C ఫాము, పెన్ ఆర్ పెన్సిల్, ప్లెయిన్ పేపర్ ఆర్ నోట్ ప్యాడ్ ఓన్లీ. నో క్యాలిక్యులేటర్ ఈజ్ అలౌడ్ ఫ్రమ్ ద కౌంటింగ్ ఏజెంట్ సైడ్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్. ఐడెంటిటీ కార్డ్స్ ఆల్రెడీ ఆర్ఓస్ నా సైడ్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. వాటి ద్వారానే లోపలికి ఎంట్రీ ఉంటుంది. అండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ సెంటర్ కన్నిటికి కూడా సపరేట్గా ఫెసిలిటీ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. మీకు సపరేట్ గ్యాంగ్ వే ద్వారా లోపల తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు వరకు మొబైల్ ఫోన్స్ ఆర్ అలౌడ్. మీకు అక్కడ 3 సిస్టమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. నెట్ కనెక్షన్స్ అది ఇచ్చి ఎనీ కమ్యూనికేషన్ యూ కెన్ డూ ఫ్రమ్ దట్ లొకేషన్. ఎవ్రీ రౌండ్ అయిన తర్వాత స్పెషల్ కొరియర్ ద్వారా ప్రతి ఆర్ఓ టేబుల్ నుంచి ప్రతి రౌండ్ రిజల్ట్ కూడా మీడియా సెంటర్ కమ్యూనికేట్ జరుగుతుంది. మీకు నోడల్ ఆఫీసర్స్ కింద ఐడి ఐఎన్పిఆర్ని, ఏపీ అగ్రోస్ నుంచి ఒక అతన్ని, ఇద్దరిని కూడా నోడల్ ఆఫీసర్స్ కింద మీ దగ్గర పెట్టడం జరిగింది. దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి షేర్డ్ విత్ యూ. తర్వాత ఆల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ పరంగా చూసుకుంటే కనుక ఆల్ అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్ వరకు 14 ఈవీఎం టేబుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. పార్లమెంట్ వరకు 14 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయి సపరేట్ రూమ్లోని. ఆల్ అసెంబ్లీస్ వరకు 2 చొప్పున పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ ప్రొద్దుటూరు అండ్ కడప. బికాస్ ఆఫ్ లార్జర్ నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతుందో ఒక ఎక్స్ట్రా టేబుల్ కూడా వాళ్ళకు కూడా ఉంటుంది. రౌండ్స్ పరంగా చూసుకుంటే మనకి జమ్మలమడుగు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఉన్నాయి. 23 రౌండ్స్ పడతాయి మనకి జమ్మలమడుగు. కమలాపురం హ్యాస్ 18 రౌండ్స్. దిస్ ఇస్ బిట్వీన్ మిగిలినవన్నీ 20, మ్యాక్సిమం అన్నీ 20 అలా ఉన్నాయి. ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్ అసెంబ్లీస్లో ఫైనల్ ఈవీఎం రౌండ్స్ విల్ బీ డన్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఓన్లీ. పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయితేనే లాస్ట్ 1 or 2 రౌండ్స్ విల్ బీ స్టార్టెడ్ ఇన్ అసెంబ్లీస్. అది అవ్వకుండా తీసుకోవడం జరగదు. ఎక్స్పెక్టెడ్ టైమ్ లైన్ ఫర్ కంప్లీషన్ మోస్ట్లీ ఏంటంటే మధ్యాహ్నం 3 o'clock కల్లా, 3 PM కల్లా వీ మైట్ హ్యావ్ కాన్స్టిట్యున్సీస్ నుంచి రావచ్చు. పార్లమెంట్ బై 4 to 5 PM విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద కౌంటింగ్. సో సీటింగ్ అన్నీ కూడా మేజర్లీ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ రెస్ట్రిక్టెడ్ చైర్స్ పరంగాను. పార్కింగ్ లొకేషన్స్ కూడా అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. బోత్ సైడ్స్ రిస్ట్రిక్షన్ విల్ బీ దేర్. పార్టీల మిత్రులందరికీ కూడా డెసిగ్నేటెడ్ లొకేషన్ ఒకటి చూపించడం జరుగుతుంది ఫ్రమ్ ఐఎన్పిఆర్ సైడ్. మీ వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టుకుని దేర్ యూ హ్యావ్ టు కమ్ బై. ఒక బస్ పెడతాము, త్రూ బస్ యూ కెన్ కమ్ ఇన్ సైడ్ అనమాట. రేపు ఫోన్ చెకింగ్ కూడా స్పష్టంగా పోలీస్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, వాళ్ళు కూడా టేకప్ చేస్తారు. సో ఇట్స్ వెరీ ఈజీ. తర్వాత రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఫ్రమ్ ఆఫ్టర్ మూమెంట్ బిఫోర్ మూమెంట్ ఇప్పుడు ఎస్పీ గారు చెప్పడం జరుగుతుంది. బట్ ఓవరాల్ కౌంటింగ్ ఏర్పాట్ల రీత్యా మన జిల్లా వరకు స్టాఫ్ రీత్యా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీత్యా ఏర్పాట్ల పరంగా ట్రైనింగ్ పరంగా అన్నీ కంప్లీట్ చేసుకుని మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ ఎవ్రీథింగ్ అన్నీ సక్రమంగా జరిగితే కనుక 3 or 4 PM we'll be able to declare results for all the 7 constituencies as well as parliament. రేపు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రశాంతత వాతావరణం నెలకొనేలా చూడాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సిబ్బందిని అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రొద్దుటూరు పట్టణంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ విస్తృతంగా పర్యటించారు. పట్టణంలో ఏర్పాటు చేయనున్న బందోబస్తు గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో విస్తృత బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. కొత్తపల్లి జంక్షన్, శివాలయం సర్కిల్, రాజీవ్ సర్కిల్, విజయ్ కుమార్ సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్ వద్ద బందోబస్తును పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సందర్భంగా ఆదేశించారు. కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు పగడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్, ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐ శ్రీకాంత్, 2 టౌన్ సిఐ అబ్దుల్ కరీం, 3 టౌన్ సిఐ వెంకటరమణ, రూరల్ సిఐ రమణారెడ్డి ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. కౌంటింగ్ రోజు మరియు పోస్ట్ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ పోలీస్ సందర్భంగా అన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ముఖ్యంగా 2 భాగాల కింద ప్లాన్ చేశాము. ఒకటి కౌంటింగ్ సెంటర్ ప్రాపర్ మరియు రెండోది డిస్ట్రిక్ట్ వైడ్ లా అండ్ ఆర్డర్. సో కౌంటింగ్ సెంటర్ సందర్భంగా చూస్తారంటే 4 లేయర్స్లో సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. నియమాల మేరకు 3 లేయర్స్లో చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ అడిషనల్గా ఒక 4th లేయర్ డిప్లాయ్మెంట్ కూడా చేశాము. సో కౌంటింగ్ సెంటర్ ఇస్ టోటలీ బ్లాంకెటెడ్ ఇన్ అ సెక్యూరిటీ కవర్. అన్ని రూట్స్లు కూడా ఆల్ ద రోడ్స్ లీడింగ్ టు కౌంటింగ్ సెంటర్స్ హ్యావ్ బిన్ బ్యారికేడెడ్ అండ్ చెక్ పోస్ట్స్ హ్యావ్ బిన్ ఎరెక్టెడ్. ఓన్లీ అండ్ ఓన్లీ కౌంటింగ్ సంబంధించి ఆథరైజ్డ్ వెహికల్స్, వెదర్ అఫీషియల్స్ ఆర్ పొలిటికల్ ఏజెంట్స్ ఆర్ క్యాండిడేట్స్, వారు మాత్రం ఈ 4th లేయర్ చెక్ పోస్ట్ నుంచి లోపలికి అనుమతి ఉంటుంది. అది మినహాయించి ఓన్లీ అండ్ ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ రిమ్స్ హాస్పిటల్. రిమ్స్ హాస్పిటల్కి గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ ఎగ్జిట్ ఇచ్చాము. గేట్ నెంబర్ 1 విల్ బీ క్లోజ్డ్. దానికి సంబంధించి లార్జ్ సైజ్లో తెలుగులో మరియు ఇంగ్లీష్లో హోర్డింగ్స్ కూడా ఎరెక్ట్ చేయడం జరిగింది, కన్ఫ్యూజన్ లేకుండా ఎవరికి కూడా. సో దాట్ విల్ బీ ద మూవ్మెంట్ ప్లాన్ ఫర్ ద వెహికల్స్ టుమారో. అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు 2 పక్కన కూడా 2 వేరే వేరే డైరెక్షన్స్లో సెగ్రిగేటెడ్గా పొలిటికల్ పార్టీస్కి పార్కింగ్ స్పేస్ మరియు వారికి అవసరం ఉన్నటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ పార్కింగ్ దగ్గరలోనే మనం ఫ్రిస్కింగ్ కూడా ఏర్పాటు చేశాము. ఎందుకంటే చివరిగా అందరూ కూడా ఒకేసారిగా కౌంటింగ్ సెంటర్ మెయిన్ గేట్ కాడ వచ్చి గుమికడ ఉంటే అది మన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ప్రెషర్ పడుతుంది, వెన్యూ నిండిపోయే విధంగా పరిస్థితి వస్తుంది. కాబట్టి క్లియర్ కట్గా ఫ్రిస్కింగ్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ విల్ బీ డన్ రైట్ అవుట్ సైడ్ ద పార్కింగ్ స్పాట్. అక్కడి నుంచి జిల్లా పరిపాలన తరఫు నుంచి ఏర్పాటు చేసిన బస్సులు మాత్రం వాడుకుంటూ ఏజెంట్లు అన్నీ కూడా 3rd లేయర్ చెక్ పోస్ట్ దగ్గరికి రావాలా. 3rd లేయర్ చెక్ పోస్ట్ దగ్గర వచ్చి, 3rd లేయర్ చెక్ పోస్ట్ అంటే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఒకవైపు, రెండో వైపు మంట్ఫోర్డ్ స్కూల్. అక్కడ వచ్చి ఇంకోసారి డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ త్రూగా పాస్ అవ్వాలి. మరియు చివరిగా మన ప్లానింగ్ ప్రకారంగా ఫ్రీగా ఏమి ఇటువంటి కమోషన్ మరియు క్రౌడింగ్, ఓవర్ క్రౌడింగ్ లేకుండా మెయిన్ గేట్ నుంచి లోపలికి గ్యాంగ్ వేస్ ద్వారా వారి యొక్క సంబంధించిన రూమ్స్కి, కౌంటింగ్ రూమ్స్కి అందరూ కూడా వెళ్ళిపోవాల్సింది. సో ఆ విధంగా ప్రెషర్ పడకుండా ఒకే చోట డివైడ్ చేసి, డీసెంట్రలైజ్ చేసి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇంక్లూడింగ్ ఫ్రిస్కింగ్ అండ్ అదర్ థింగ్స్ హ్యావ్ బీన్ డన్. బీ వెరీ వెరీ అందరూ కూడా దీని గురించి 2-3 పాయింట్స్ పాటించుకోవాల్సింది. One is that mobile phones, cameras, any electronic devices, programmable devices, nothing is permitted, no objects, water or anything like that, pens, nothing. Everything is being provided inside. So అన్నీ కూడా పార్కింగ్ స్పాట్స్ దగ్గర ఇట్సెల్ఫ్ అక్కడ మాత్రమే మీరు అందరూ కూడా ఏజెంట్లు కానీ మిగతా వారు కానీ ఆడే ఉంచుకోండి. మీ బండ్లు పెట్టేసేయండి, మీ వాళ్ళకి అప్ చెప్పేసేయండి. అక్కడి నుంచి లోపలికి నథింగ్ విల్ బీ పర్మిటెడ్. దెర్ ఆర్ నో లాకర్స్. యూ విల్ నాట్, nobody will guarantee the safety of your items and materials and valuables if you get it up to the 3rd layer check post. అది మాత్రం గుర్తుపెట్టండి. అలాగూ 7 o'clock gates will be closed. కాబట్టి ఖచ్చితంగా కూడా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లాన్ చేయండి. మనమందరూ కూడా we are all of us have used flights and the airports. The way we land up ఒక 1 hour 2 hour అడ్వాన్స్గా ఏ విధంగా వస్తాము, సెక్యూరిటీ చెక్ చేసి అంతా ఫైనల్ బోర్డింగ్ టైంకి ప్రశాంతంగా వెళ్దాము. ఆ విధంగానే ఇక్కడ కూడా దయచేసి అందరూ కూడా వెల్ ఇన్ అడ్వాన్స్గా 1 hour 2 hours అడ్వాన్స్గా రండి. అక్కడ
డూ నాట్ ప్లాన్ టు కమ్ అట్ 6:30, 6:45, 7 అది ఖచ్చితంగా కూడా మీ ప్రమాదమే ఉంటుంది, మీ రిస్క్ ఉంటుంది. మనమైతే ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా సెక్యూరిటీతో కాంప్రమైజ్ చేస్తే కానీ తొందరగా చేయడం కానీ అట్లా జరగదు. 100% ఫ్రిస్కింగ్, చెకింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. పాసెస్ వెరిఫికేషన్స్, మ్యాచింగ్ విత్ ది ఐ కార్డ్స్, ఆల్ ఆఫ్ ఇట్ విల్ బి డన్ ప్రాపర్లీ. ఆఫ్టర్ 7 ఇట్ విల్ బీ క్లోజ్ అండ్ లాస్ట్లో కూడా మీరు అక్కడ ఉంటే అది కూడా దానికి గ్యారంటీ మనం తీసుకోలేము. కాబట్టి ప్లీజ్ కమ్ వెల్ ఇన్ అడ్వాన్స్ అని నా విజ్ఞప్తి అందరికీ కూడా. ప్లీజ్ ట్రై టు కమ్. మనం 4 o'clock నుంచి కూడా మన డిప్లాయ్మెంట్ అక్కడ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ కమ్ వెల్ ఇన్ అడ్వాన్స్. వీఆర్ ప్రిపేర్డ్ టు రిసీవ్ ఎనీబడి హూ కమ్స్ వెల్ ఇన్ అడ్వాన్స్. ఈ ఒక్క పాయింట్ అందరూ కూడా గుర్తుపెట్టండి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ పరంగా మనం స్ట్రాంగ్ ఏర్పాట్లు చేశాము. అన్ని చోట కూడా క్యూఆర్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆఫీసర్తో పాటు బల్ సభ్యులు కొంతమంది వారికి కేటాయించిన రూట్ల మీద తిరుగుతూ ఉంటారు. అన్ని సెన్సిటివ్ విలేజెస్, సెన్సిటివ్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. లీడర్స్ హౌసెస్, వారి యొక్క ప్రాపర్టీస్, పార్టీ ఆఫీసెస్ అన్నింటిలో కూడా మనం పికెట్స్ పెట్టాము. ఇంతకుముందు కలెక్టర్ గారు నేను కలిపి ప్రివెంటివ్ యాక్షన్ కింద 126 మెంబర్స్కి హౌస్ డిటెన్షన్ ఆర్డర్స్ పాస్ చేశాము. ఇంకా ఎక్స్టర్నల్ ప్రొసీడింగ్స్ ఆల్సో ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా రోజు గత 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ డిటెన్షన్స్ ఈవినింగ్ టైంకి జరుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా జరుగుతాయి. రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు కూడా ఐడెంటిఫైడ్ ట్రబుల్ మాంగర్స్కి పోలీస్ స్టేషన్లో డిటైన్ చేయడం జరుగుతుంది. దాని యొక్క డిటెన్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. డెసిగ్నేటెడ్ పోలీస్ స్టేషన్స్ కూడా పార్టీస్ పరంగా మనం ఆల్రెడీ ప్రకటించేశాము. ట్రబుల్ మాంగర్స్కి కూడా రోజు పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఏదైతే వాళ్ళు పాటించుకోవాల్సిన చర్యలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గుర్తుపెట్టాల్సిన అంశం ఏంటంటే there is no permission whatsoever for any kind of gathering, meeting, processions, celebrations, rallies whatsoever. ఏ మాత్రం ఇటువంటి కూడా పర్మిషన్ లేదు. వారి యొక్క రెసిడెన్స్ వరకు ఎవరైనా పోయి కలవడానికి ఉంటే అది తప్ప అది కూడా మనం రెగ్యులేట్ చేస్తాము. లా అండ్ ఆర్డర్ అక్కడ పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ కమోషన్ కాకుండా మనం చూస్తాము. అది తప్ప ఈ పార్టీ ఆఫీసెస్లో కానీ, ఎక్కడైనా కళ్యాణ మండపాల్లో కానీ, ఎక్కడైనా పబ్లిక్ గ్రౌండ్స్లో కానీ, పబ్లిక్ ప్లేస్లో కానీ ఇటువంటి పర్మిషన్ లేదు. రిస్ట్రిక్షన్స్ విల్ స్టార్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా మన టీమ్స్ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా, జిల్లా ముఖ్యాలయం, మండల్ ముఖ్యాలయాలు, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అన్ని చోట కూడా తిరిగి 144ని వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఆల్సో పబ్లిక్ అడ్వైజరీ హ్యాస్ బీన్ ఇష్యూడ్. నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ టు మండల్ హెడ్ క్వార్టర్స్, టు టౌన్స్ అవాయిడ్ చేయండి. ఎవరైనా నిజంగా అతి అవసరం ఉన్నప్పటికీ, ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ వీ విల్ ఫెసిలిటేట్. అది కూడా ప్రత్యేకంగా దాని గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. కానీ టు అవాయిడ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ నాట్ టు అండర్టేక్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ టు మెయిన్ టౌన్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టుమారో బై ఆల్ మెంబర్స్ ఆఫ్ ద పబ్లిక్. అదేవిధంగా రైట్ స్క్వాడ్ కూడా, ఆర్మ్డ్ పోలీస్ కూడా అన్ని చోట కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్. దెర్ ఈస్ జీరో టాలరెన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ కమోషన్. లేట్ నైట్ వరకు కూడా పెట్రోలింగ్ విల్ కంటిన్యూ. ఎక్కడ కూడా పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ ఎక్కడ కూడా ఏమాత్రం చిన్నది కూడా డిస్టర్బెన్స్ జరిగితే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్. దేర్ విల్ బి యూజ్ ఆఫ్ ఫోర్స్ టు డిస్పర్స్ అండ్ దెర్ విల్ బి లీగల్ యాక్షన్ టేకన్ వెరీ స్ట్రిక్ట్లీ. నాన్ వేరియబుల్ సెక్షన్స్ కింద కేసులు వస్తాయి. అందులో మాత్రం ఏది కూడా డౌట్ ఉండకూడదు. ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ డన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ అండర్ వే. ప్లీజ్ రిక్వెస్ట్ all persons, citizens as well as political parties to cooperate with the district administration and police in ensuring peaceful and harmonious counting and post counting. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని కడప లోక్సభతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ కౌశల్య వెల్లడి. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.